నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించిన ఉమ్మడి హైకోర్టు మాజీ న్యాయమూర్తి బి చంద్రకుమార్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రసంగిస్తూ బీజేపీ విధానాలను ఎండగట్టాడు. మతాన్ని బీజేపీ నాయకులు అవసరం మేరకు వాడుకుంటున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు దాటిపోయింది. మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు భారత ప్రజలు ఎంతో జరుగుతుందని ఆశించారు. కానీ వాళ్ళ మోడీ పరిపాలన చూసిన తర్వాత ముఖ్యంగా మహిళల మీద అత్యాచారాలు, మణిపూర్లో 2 మహిళల్ని నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేస్తే అటువంటి గుండాల మీద కనీసం అక్కడ ఉండే బీజేపీ గవర్నమెంట్ కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. 17 రోజుల వరకు కేసు రిజిస్టర్ కూడా కాలేదు. అక్కడ సోషల్ మీడియాలో ఇంటర్నేషనల్ లెవెల్ పెద్ద ఎత్తున ఆ వీడియోలన్నీ వచ్చిన తర్వాత 17వ రోజుకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఢిల్లీలో రెజ్యులర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిజ్మోహన్ ఆయన ఎంతోమంది మహిళా రెజ్యులర్లను లైంగిక వేధింపులకు గురి చేశాడని చెప్పేసి వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే అనేక వాళ్ళు అవార్డ్స్ పొందిన వాళ్ళు, మెడల్స్ పొందిన వాళ్ళు అటువంటి దానికి దిక్కులేని పరిస్థితి భారతదేశంలో. ఇవాళ అతని కొడుకు బీజేపీ వాళ్ళు లోక్సభ సీట్ ఇవ్వడం అనేది సిగ్గుచేటైన విషయం. ఇంతకుముందు బిల్కిస్ బాను కేసులో చూసినాం మనం. ఆమెను గ్యాంగ్ రేప్ చేసి ఆమె బంధువులను హత్య చేసినటువంటి హంతకులకు జైలు శిక్ష పడితే బీజేపీ నాయకులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకు సత్ప్రవర్తన కలిగిన వాళ్ళని చెప్పేసి జైలు నుంచి విడుదల చేయడం జరిగింది. ఇలా చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆ విధంగా ఆర్డర్ చెప్పడం తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నువ్వు మహిళలను రాష్ట్రపతి చేసినా అని చెప్తున్నావు, ఆదివాసీ మహిళలను రాష్ట్రపతి చేసినా అని చెప్పేసి చెప్తాను. అసలు ఆ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము పట్లనే నీకు గౌరవం లేదు. మొన్న అద్వానీకి భారతరత్న అవార్డు ఇచ్చేటప్పుడు అద్వానీ ఇంటికి వెళ్ళినప్పుడు అద్వానీ కూర్చొని ఉంటాడు, నరేంద్ర మోడీ కూర్చొని ఉంటాడు, ద్రౌపది ముర్ము నిలబడినటువంటి ఫోటో భారత ప్రధానంగా చూడడం మనకి. ఇది ఒక రాష్ట్రపతిని కనీసం పక్కన కూర్చోబెట్టుకునేటటువంటి ఒక సంస్కారం కూడా లేనటువంటి ఒక పరిస్థితి రూపంలో మనం ఉన్నాం. మహిళా గౌరవం ఇవ్వాల రాష్ట్రపతి రామ మందిరం యొక్క ఇనాగ్రేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదా? అంటే ఆమె కులం మీకు అడ్డం వచ్చిందా పిలవడానికి? అంటే ఒక ఆదివాసీ మహిళ బ్రాహ్మణుల పక్కన కూర్చోండి యజ్ఞాలు యాగాలు చేయవద్దారా మీ యొక్క సిద్ధాంతం? పార్లమెంట్ భవనం ఇనాగ్రేషన్ చేసినావు, ఎవరెవరో బ్రాహ్మణులను తీసుకొచ్చేసి నువ్వు అక్కడ పూజా తంతు నిర్వహించడం సరే మంచిది. కానీ మరి రాష్ట్రపతిని పార్లమెంట్ అంటే ఏంటిది? ఉభయ పార్లమెంటుకు రాజ్యసభకు అన్నిటికీ యొక్క ఆమె చీఫ్. భారతదేశంలో ప్రతి చట్టం ఆమె పేరు మీద అమలు అవుతుంది. పరిపాలన ఆమె పరిపాలన హెడ్. అలాంటి రాష్ట్రపతిని నువ్వు పార్లమెంటు భవనం యొక్క ఇనాగ్రేషన్కి పిలవలేదంటే మీ యొక్క బీజేపీ మనస్తత్వం ఏంటో తెలిసిపోతుంది. ఇక్కడ మహిళల పట్ల మీ యొక్క వైఖరి ఏంటో తెలిసిపోతుంది. మిత్రులారా, ఒక దేశ ప్రధాని అంటే దేశాన్ని పరిపాలించేవారంటే ప్రజల మీద ప్రేమ ఉండాలి. ప్రజల మీద ప్రేమ లేక ప్రజల జేబులు కత్తిరించేటటువంటి వాళ్ళు వాళ్ళ అధికారంలో పొందారు. పెట్రోల్ రేటు పెంచినావు, డీజిల్ రేటు పెంచినావు. అంతర్జాతీయంగా గల పెట్రోల్ రేటు, డీజిల్ రేటు తగ్గినప్పుడు 162 ఉన్నప్పుడు మన దేశంలో 62 రూపాయలు ఉండేప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో. ఇవాళ అంతర్జాతీయంగా డీజిల్ ధర, క్రూడ్ ఆయిల్ ధర 62 రూపాయలు వచ్చింది. కానీ మన దేశంలో పెట్రోల్ ధర, డీజిల్ ధర 100 రూపాయల కంటే పైన. ఎవరి లాభం కోసం?
ఎవరికి లాభం చేయాలని చెప్పేసి. ఈ దేశం అభివృద్ధి అంటే కార్పొరేట్ల అభివృద్ధి కాదు, అదానీ అభివృద్ధి కాదు, అంబానీ అభివృద్ధి కాదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మన డిమాండ్ ఏంటిది? స్వామినాథన్ కమిషన్ ప్రకారంగా మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వాలి. నేను ప్రధానమంత్రివి, ఈ దేశ రైతుల మీద నీకు ప్రేమ ఉండాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దనే ఆలోచన ఉండాలి కదా, రైతులు అప్పులు మాఫీ చేయాలనే ఆలోచన ఉండాలి. రైతుల క్షేమం చేస్తారో వ్యాపారస్తుల దళారులకు లాభం చేస్తున్నారు. ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు? ఇస్తే రైతులకు లాభం, ఇవ్వకపోతే దళారులకు వ్యాపారస్తులకు లాభం. వ్యాపారస్తులకు లాభం ఇవ్వడం కోసం వాళ్ళని మన రైతులు ఉంచుతున్నారు. సామాన్య ప్రజలకు ధరలతో ఇబ్బంది పడిపోతున్నారు. అది కేవలం వ్యాపారస్తులకు కార్పొరేట్ కంపెనీలకు లాభం చేయడం కోసం. రైతులు అప్పులు మాఫీ కావు, చిన్న చిన్న ఉద్యోగస్తులు అప్పులు తీసుకుంటే మాఫీ కావు, చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు అప్పులు మాఫీ కావు. కానీ కార్పొరేట్ కంపెనీలు బ్యాంకు నుంచి అప్పులు తీసుకొని 14 లక్షల కోట్లు ఎగ్గొడితే ఇవాళ భారత ప్రజల డబ్బులు ఇవాళ ఆ 14 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు అడ్జస్ట్మెంట్ చేస్తున్న బ్యాంకులకు ఇచ్చింది. అది ఎవరి కోసం పరిపాలన చేస్తుంది? అదాని ఆదాయం ఇవాళ రోజుకు 17,800 కోట్లు. భారతదేశంలో 20 కోట్ల మందికి ఇవాళ రోజు పర్ డే ఇన్కమ్ 150 రూపాయలు. 60 కోట్ల మంది యొక్క ఇన్కమ్ పర్ డే ఒక్కొక్క మనిషిది 250 కంటే మించి లేదు. నార్త్ ఇండియాకి వెళ్ళి ఎంతోమంది కూలీ చేసుకోవడానికి తెలంగాణకు వస్తున్నారు. ఎందుకు? అక్కడ బతకలేక పరిస్థితి. పేదరికం అంటే యావరేజ్ ఏమంటున్నావు నువ్వు? అదాని ఇన్కము, అంబానీ ఇన్కము, మా సామాన్యుల ఇన్కమ్ కలిపి యావరేజ్ ఇన్కమ్ పెరిగింది అంటున్నావు. భారతదేశంలో 20 కోట్ల మందికి వల్ల రోజు పర్ డే ఇన్కమ్ 150 రూపాయలు. 60 కోట్ల మంది యొక్క ఇన్కమ్ పర్ డే ఒక్కొక్క మనిషిది 250 కంటే మించి లేదు. నార్త్ ఇండియాకి వెళ్ళి ఎంతోమంది కూలీ చేసుకోవడానికి తెలంగాణకు వస్తున్నారు. ఎందుకు? అక్కడ బతకలేక పరిస్థితి. పేదరికం అంటే యావరేజ్ ఏమంటున్నావు నువ్వు? అదాని ఇన్కము, అంబానీ ఇన్కము, మా సామాన్యుల ఇన్కమ్ కలిపి యావరేజ్ ఇన్కమ్ పెరిగింది అంటున్నావు. భారతదేశంలో ఆఖరి సూచీలో 137వ స్థానం ఉంది మరి అభివృద్ధిలో మన ప్రపంచ దేశంలో. అది 4 కుటుంబాలు డెవలప్మెంట్ కాగానే ఈ యొక్క ఎయిర్పోర్ట్లు వాళ్ళకి, షిప్ యార్డులు వాళ్ళకి, రైల్వేస్ వాళ్ళకి. అప్పుడు అంటే ప్రజల సొమ్ము నాయన, ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇవాళ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఒక్క ప్రాజెక్టు కట్టేవా భారతదేశంలో కూడా ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? ఇవాళ ఉద్యోగాలు తక్కువ చేస్తున్నావు. రైల్వేలో ఉద్యోగాలు తగ్గిపోయినాయి, సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగాలు తగ్గిపోయినాయి, పోస్టల్ టెలిగ్రాఫ్లో ఉద్యోగాలు తగ్గిపోయినాయి. నిరుద్యోగులందరూ కూడా కరెక్ట్గా కుంపడి పెడతారు పరిస్థితి లోపల. ఈ ప్రభుత్వం కేవలం అదానీ, అంబానీ లాంటి ఒక దోపిడీదారులకు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే ప్రభుత్వం. సమస్త ప్రజలకు ఏతుందో అంటే రామ్నామ్ జప్న పరైమాల అప్న. అజిత్ పవార్ 70,000 కోట్లు గల వాడు స్కామ్ చేసుకుంటే బీజేపీ నేర్చుకొని కేసు మాఫీ చేస్తాడు. అతని భార్య 25,000 కోట్లు దోచుకుంటే మరి బీజేపీ అయితే క్లీన్ చిట్. ఎంతమంది అయితే దొంగలు ఇవాళ రకరకాల స్కాములు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ బీజేపీ టీంలో చేరి ఇవాళ క్లీన్ చిట్ తెచ్చుకుంటున్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీని ఓడించాలా. ఈ దేశం అందరిది, అందరూ ఐక్యమత్యం కలిసి ఉండాలా, అన్నదమ్ముల మధ్య కలిసి ఉండాలా. దళితులైనా, ఆదివాసులైనా, ముస్లిమ్స్ అయినా, బీసీలైనా జనాభా లెక్కలు చేస్తే రాష్ట్రం ఒకటి తెలుస్తుంది. ఎందుకు చేయడం లేదు బీజేపీ జనగణన? ఎందుకు చేయడం లేదు? ఏ వర్ణ సెంట్రల్ క్యాబినెట్లో ఉన్నటువంటి సెక్రటరియట్ పోస్టులు మొత్తం తీయండి. వల్ల అరే 90% ఒకే కులానికి ఇచ్చారు, ఒక అగ్ర కులానికి. నువ్వు బీసీ గురించి మాట్లాడతావు. ఏర్పడే నాటికి 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ కలిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. అయితే ఈరోజు అభివృద్ధి పేరు చూపుతో
6,73,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. దానికి ప్రాజెక్టులని, అభివృద్ధి అని, హైటెక్, ఫార్మాసిటీ రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. 6,73,000 కోట్ల రూపాయల అభివృద్ధి చేయడంలో భాగంగా వారు తెలంగాణ ఉద్యమంలో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యుత్ వాగ్దానం చేసినారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలో ప్రభుత్వం వైఫల్యమైపోయి ఈరోజు మాకు అవకాశం ఇస్తే మేము మరింత మెరుగైన సమాజాన్ని నిర్మిస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ 6,73,000 కోట్ల రూపాయలు మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే 50% కమిషన్ అన్నది కార్పొరేట్ కంపెనీలకు వెళ్ళడం జరిగింది. దానిలో కేంద్రం యొక్క వాటా కూడా ఉంది. అందుకే ఈరోజు ఆ ప్రాజెక్టు నిర్మాణము లోపాలతో కూడుకోవడం వల్ల 6,73,000 కోట్ల రూపాయల ఖజానా అప్పు తెలంగాణ రాష్ట్ర ఖజానా మీద పడింది. అయితే ఆ అప్పును తిరిగి ప్రభుత్వం చెల్లించాలి అంటే ఎవరి దగ్గర నుంచి చెల్లించాలి? ప్రజలకి పన్ను రూపంలో భారాన్ని వసూలు చేసి ఆ భారాన్ని ప్రజల మీద పడుతుంది. కనుక నేను గత తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అవినీతి రహిత ప్రభుత్వాన్ని నిర్మాణం చేయాలంటే ఓటు అనే వజ్రాయుధాన్ని మనం ఎన్నుకోవాలి. ఆ ఓటు ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యాన్ని మనం నిర్మించుకోగలుగుతాం అనే ఉద్దేశంతో నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయడం జరిగింది. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా 2 దఫాలు ఎన్నికలు జరిగినాయి. మరి 5 దఫాల ఎన్నికలు మిగిలి ఉన్నాయి. ఈ 5 దఫాల ఎన్నికల్లో భాగంగా నేను దేశవ్యాప్త పర్యటన చేయనున్నాను. గతంలోనే నేను ఆ పర్యటన ప్రారంభించాను. ఈరోజు ఈ కార్యక్రమం కోసం కరీంనగర్ రావడం జరిగింది. మా ముఖ్య అతిథులుగా జస్టిస్ పి చంద్రకుమార్ గారు రావడము మా గురు సమానులుగా ఉండడం వల్ల మా అదృష్టం. ఆయన పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో నేను ముఖ్య సలహాదారుడిగా వివరించడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్పేది, మన ఓటు అన్నది పార్టీని చూసి చేయకండి. పార్టీ రహిత సమాజం పార్టీ చూసి ఓటేయొద్దు. సెక్యులర్ అనే భావం కలిగి రాజ్యాంగాన్ని రక్షించేటువంటి ప్రభుత్వాన్ని నిర్మించుకోవడంలో ఎవరైతే నిస్వార్థంగా ప్రజల సేవ కోసం పనిచేస్తారో వారిని ఎన్నుకోండి. ఒక వ్యక్తి డబ్బు ఖర్చు పెడుతున్నాడు, ఈరోజు 10 కోట్లు 20 కోట్లు అంటే అతను వ్యాపార దృక్పథంతో వస్తున్నాడు. ఆ 10 కోట్ల రూపాయలను రేపు 100 కోట్లు చేయాలి, 1000 కోట్లు చేయాలని ఆలోచిస్తాడు. కానీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి అనే విషయాన్ని ఆలోచించరు. మనము ఎన్నుకునే వ్యక్తిని అతని పార్టీ, అతని గుణగణాలు, అతని గత చరిత్ర, అతని నేర చరిత్రను పరిగణలో తీసుకొని నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉంచాలి అనే వ్యక్తులను మాత్రమే ఎన్నుకోవాలి. అది పార్టీతో సంబంధం లేదు. రెండవది, అతను ఏ పార్టీకైనా మనం ఎన్నికలు తీసుకోవచ్చు. అలా ఎవరు లేని పక్షంలో మనం ఓటర్ ద్వారా కూడా మన ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి హక్కులను మనం వినియోగించుకోవాలి. ముఖ్యంగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే వారిని, రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడే వ్యక్తులను ఎన్నుకోవాలని సభాముఖంగా కోరుతున్నాను.